తుపానులు, ఈదురుగాలులు ఇవి అన్నదాతను వణికించే విపత్తులు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికందకుండా చేసే శాపాలు. ప్రకృతి ప్రకోపించినా సమర్థంగా తట్టుకునే నూతన వరి వంగడాన్ని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రూపొందించారు. శ్రీకాకుళం జిల్లా రాగోలు పరిశోధనా కేంద్రంలో తయారైన ఈ రకానికి RGL 7034గా నామకరణం చేశారు. ఇటీవల రాష్ట్రంపై విరుచుకుపడిన మోంతా తుపాను తాకిడిని తట్టుకుని ఈ వరి వంగడం నిలదొక్కుకోవడంతో ఈ రకంపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రకృతి విపత్తులను తట్టుకునే విధంగా నూతన వరి వంగడానికి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు జీవం పోశారు. వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ పివి సత్యనారాయణ RGL 7034 పేరుతో నూతన వరి వంగడానికి రూపకల్పన చేశారు. శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానంలో పనిచేసే సమయంలో కొత్త రకాన్ని ఆవిష్కరించారు. NLR 34449 రకంతో చిట్టి ముత్యాలను సంకలనం చేసి RGL 7034ను ఆవిష్కరించారు. 140 రోజుల వ్యవధిలో పంట చేతికొచ్చే ఈ రకం ఎకరాకు 40 బస్తాలు దిగుబడి ఇస్తుందని తెలిపారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం వేర్లపాలెంలో ఆళ్ల మోహన్ రెడ్డి అనే రైతు RGL 7034 వరి వంగడాన్ని ఈ ఏడాది సాగు చేశారు. ఎకరాకు 23,000 వరకు ఖర్చయిందని, తెగుళ్లు కూడా తక్కువగానే ఆశించాయని రైతు మోహన్ రెడ్డి తెలిపారు. పురుగు మందులు తక్కువగానే వాడినా దిగుబడి బాగుందని వివరించారు. మోంతా తుపాను దాటికి పక్క పొలాలు నేలవాలినా ఈ రకం పైరు పడిపోలేదని ఆనందంగా చెబుతున్నారు. మా ప్రాంతంలో ఎక్కువగా సైక్లోన్స్ ఎఫెక్ట్ ఉండటం వల్ల ఏ చిన్న సైక్లోన్ ఉన్నా కూడా మనకి ఈ పడిపోవడం జరుగుతుందండి 5204. సో అందువల్ల ఏంటంటే మేము ప్రతి సంవత్సరం కూడా మాకు అగ్రికల్చర్ యూనివర్సిటీస్ నుంచి వచ్చే ప్రతి ఒక్క వెరైటీని కూడా మేము R&Dలో ట్రయల్స్లో ఉన్నదాన్ని ప్రతిదీ కూడా సాగు చేయడం జరుగుతుంది. అట్లా సాగు ప్రతి సంవత్సరం ఒక 4-5 రకాలు పెడతా ఉంటామండి. పెట్టిన రకాల్లో ఏదైతే మనకి రైతుకు ఉపయోగపడే విధంగా తెగుళ్ళను తట్టుకుని పడకుండా మంచి దిగుబడి ఏదేదో వస్తుందో అట్లాంటివన్నీ కూడా రైతులకి మేము విత్తనం రూపంలో అందించడం జరుగుతుందండి. దాంట్లో భాగంగానే ఈ RGL 7034 అనేది కూడా మేము ఈ సంవత్సరం పెట్టాము. కాండం చాలా బలంగా ఉండటం వల్ల, దాంతోపాటు కంకి కూడా చాలా పెద్ద కంకి ఉండటం వల్ల ఒక కంకి వచ్చేసి కనీసం 400 నుంచి 500 గింజలు ఉన్నాయి. కంకి కూడా బాగా ముద్ద కంకి, పెద్ద కంకి. సో దాంతోపాటు ఈ తెగుళ్ళను తట్టుకునే శక్తి కూడా దీనికి బాగుంది. రానున్న రోజుల్లో ప్రకృతి విపత్తులను తట్టుకొని నిలబడటంతో పాటు సన్నబియ్యం సమస్యను అధిగమించేందుకు ఈ కొత్త వంగడం ఉపయోగపడుతోందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 2 ఏళ్లుగా ఈ రకాన్ని క్షేత్రస్థాయిలో సాగు చేసి పరిశీలిస్తున్నారు. దిగుబడుల పరంగానూ మెరుగ్గా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. BPT 5204 కంటే ఎక్కువ దిగుబడి ఇవ్వడంతో పాటు దోమపోటు, ఎండాకు తెగులును తట్టుకున్నట్లు శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది. ఈ విత్తనం వల్ల ఒక విడత ఎరువులు తగ్గుతాయని, తద్వారా పెట్టుబడులు ఆదా అవుతాయని తెలిపారు. ప్రకృతి విపత్తులను తట్టుకునే రకం కావడంతో ఇతర రైతులు కూడా సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. సన్న రకాల యొక్క మోజు బాగా పెరిగిన నేపథ్యంలో వాటి యొక్క సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఉన్న నేపథ్యంలో, అలాగే ప్రకృతి వైపరీత్యాలను అధిగమిస్తూ అటు తుఫాన్లు కానీ ముంపు కానీ తట్టుకునే రకాల యొక్క ఆవశ్యకత పెరిగిన నేపథ్యంలో మనం RGL 7034 అనే రకాన్ని గత సంవత్సరం మినికిట్ రూపంలో మనకు ఇవ్వటం, అలాగే దాని యొక్క ఆశాజనకమైన ఫలితాలు రావటం వల్ల రైతాంగం దాన్ని ఎక్కువ మొత్తంలో ఎక్కువ విస్తీర్ణంలో కూడా సాగు చేయడం కూడా చూస్తున్నాం. ఇది దాదాపు 145 రోజుల కాల పరిమితి కలిగి చేను మీద పడిపోకుండా అటు దోమపోటుని, ఎండా తెగుల్ని, అలాగే ఉల్లికోడిని కొద్దిమేర తట్టుకుంటూ మంచి గింజ నాణ్యత కలిగి వెనులో 400 నుంచి 500 గింజలు పైచిలుకున్నటువంటి ఈ రకము పూర్తిగా తోడుకునేటువంటి రకం. ఇది ముఖ్యంగా ఏంటంటే BPT 5004 ఏదైతే మనం సాగు చేస్తున్నామో ఆ ప్రాంతానికి అత్యంత అనువైన రకంగా ఈ రకాన్ని మనం అభివృద్ధి పరిశీలన ఇవ్వడం జరిగింది. ఇది మోహన్ రెడ్డి గారు వేసింది వెరైటీ చూస్తానికి ఇక్కడికి వచ్చాము. ఇది తీసుకెళ్తానికి చూసి వెళ్దామని వచ్చాము. బాగున్నాయి, హీల్డింగ్ బాగుంది, దిగుబడి బాగా వచ్చిందని ఆశిస్తున్నాం. ఇది కర్ర లావు ఉంది, పడలేదు, మెయిన్ తెగులు లేదు. తెగులు లేనప్పుడు బలం తక్కువ, ఇవన్నీ తక్కువ అవుతున్నాయి కదా. దీంట్లో ఒక 700 మిగులుతున్నాయి. హార్వెస్ట్ పడకుండా ఉంటే 3,000 రూపాయలు, గంటకు 3,000, 3,500 అయిపోయింది. ఇంకో 3,000 మిగులుతున్నాయి కదా. పడితే ఇది పడితే 2 గంటల పైన పట్టిద్ది. 10-12 ఏళ్ళు సేవ్ అవుతాయి రైతుకి. మేము కూడా వచ్చే సంవత్సరం తీసుకెళ్ళేయటానికి దానికోసం నేను చూసిపోదామని వచ్చాము. అసలు నిలువున ఉన్నప్పుడు చూద్దాము. అసలు మనకి బస్తాల్లో పెట్టినా మనకు తెలియదు కదా ఎట్లా ఉంది. అందుకని నిలువున ఉన్నప్పుడు చూస్తే బాగుంటుందని చూసిపోయి తీసుకుందామని అనుకుంటున్నాం. బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. ఈ విత్తనం చూసి వేయాలని వచ్చాము. బాగానే పండింది. BPTలకి దేనికి BPT కంకి చిన్నది, ఇదేమో పెద్ద కంకి వేసింది. దీన్ని బట్టి చూసి వెరైటీ మార్చి మేము వేసుకుందామని వచ్చాం.
2017 నుంచి మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు కొత్త రకాలు సాగు చేయటం ప్రారంభించారు. తద్వారా పరిశోధనా కేంద్రాలకు, ఇటు వ్యవసాయ అధికారులకు, వ్యవసాయ విద్య చదివే విద్యార్థులకు ఒక అధ్యయన క్షేత్రంగా తన పొలాన్ని మార్చేశారు. గతంలో సాగు చేసిన రకాల కంటే రాగోలు రకం చాలా బాగుందని రైతు చెబుతున్నారు. ఎరువుల వినియోగం తక్కువని, ఈదురు గాలులు, తుఫాన్లు తట్టుకుని నిలబడటం వల్ల యంత్రం ద్వారా పంట కోత సులువవుతుందన్నారు.